హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కార్తికేయ గారు లేటెస్ట్గా నటించిన భజే వాయువేగం మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ మే 31న థియేటర్లో రిలీజ్ అయి కొద్ది వరకు యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై ప్రశాంత్ రెడ్డి. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ పరంగా అండ్ యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే భయ్య, హీరో అయిన కార్తికేయ చిన్నతనం నుండి క్రికెటర్ అవ్వాలి అని కలలు కంటూ ఉంటాడు. కానీ అంతలోనే ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. మరి ఈ మర్డర్ చేసింది ఎవరు? హీరోకి అలాగే ఆ మర్డర్కి ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకని హీరోని ఈ మర్డర్ కేసులో ఇరికించాల్సి వచ్చింది? ఈ మర్డర్ కేసు నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? చివరికి క్రికెటెడ్ అయ్యాడా లేదా? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ మాత్రం యాక్షన్ అండ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు భయ్య. స్టోరీ మాత్రం చాలా యూనిక్ అయితే అనిపించింది. నాకు మాత్రం ఈ సినిమా నచ్చిందని చెప్పుకోవచ్చు. కాకపోతే థియేటర్లో అనుకున్నంతగా అయితే నడవలేదు. జస్ట్ ఒక 20-25 డేస్లోనే ఓటీటీలోకి రావడం మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా లేదు. ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ అయితే చేయొచ్చు. స్టోరీ మాత్రం యూనిక్ అయితే అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా డల్ చేసిందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే వర్కౌట్ అయింది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు స్లోగా అయితే ఉంటుంది. అందుకే ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా అంటే ఒక 10-15 మినిట్స్ వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా ఈజీగా అయితే గెస్ అయితే చేయొచ్చు. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్కు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి భయ్య. ప్రతి ఒక్కరైతే కనెక్ట్ అయితే అవుతారు. భరణి గారు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్లో నటించారు. అతను చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయితే అవుతారు. అంతేకాకుండా ఎమోషనల్గా ప్రతి ఒక్కరికైతే ఏడిపించే సీన్స్ అయితే ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంటర్వెల్ దాకా ఒక ట్రాక్లో అయితే వెళ్తూ ఉంటుంది స్టోరీ. ఇంటర్వెల్ తర్వాత మాత్రం యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ వైపు అయితే వెళ్తుంది భయ్య. ఆ టైంలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ప్రమోషన్లో చూపించినట్టే ప్రభాస్ గారి కార్ అయితే ఈ సినిమాలో యాక్షన్ థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్గా అయితే ప్రతిసారి వాడుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ కార్ని కూడా చాలా వరకు హైలైట్ చేసి అయితే చూపించారు. ఈ సినిమాలో సాంగ్స్ చూసుకుంటే 4 సాంగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా అంతగా ఎక్కలేదని చెప్పుకోవచ్చు. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒకే ఒక ఫైట్ అయితే ఉంది భయ్య. అదైనా క్లైమాక్స్లో వచ్చే ఫైట్, మిగతా ఫైట్ సీన్స్ అంటూ ఒక్కటి కూడా లేదు. కాకపోతే వీళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంతేకాకుండా ఎమోషనల్ సీన్స్, ఆ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీటికైతే కనెక్ట్ అయితే అవుతారు. కార్తికేయ గారి అన్నగా రాహుల్ అయితే నటించాడు. హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని ఎమోషనల్ సీన్స్ అప్పుడు కూడా వర్కౌట్ అయితే అయ్యింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్లో లేపి పెట్టింది. సెకండ్ హాఫ్ మొత్తం ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. తెలంగాణ స్లాంగ్లో తనిఖీల భరణి అలాగే హీరో కూడా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ప్రతి ఒక్కరికైతే కనెక్ట్ అవుతుంది. తనిఖీల భరణి గారు ఉన్నంతసేపు అతని క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఆ సమయంలో ప్రతి ఒక్కరికైతే ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవుతూనే ఉంటారు. మంచి స్టోరీ భయ్య, యూనిక్ అయితే అనిపించింది. ట్విస్ట్ అవి కూడా చాలా వరకు అయితే ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ అప్పుడు కూడా ట్విస్ట్గా ఎంజాయ్ చేస్తారు. అలాగే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే హీరోకి 1 లేదంటే 2 హైలైట్ ఫైట్స్ ఉంటే అదైతే ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేసేవారు. ల్యాగ్ అయితే ఎక్కడైతే అనిపించదు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డల్ అవ్వడం వలన స్టోరీ కూడా కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. మిగతాది మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా భజే వాయువేగం మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.